ఈరోజు ఇర్మియా ప్రవక్త గురించి ఆయన రాసిన మాటల గురించి ఈ రాత్రి సమయంలో 4 మాటలైనా సరే మనల్ని బలపరిచే మాటలు ధ్యానించుకున్నాం. దాంతో హుషారుగా ఉండాలని, ఎవరు నిద్రపోకూడదు. అందరూ అలసిపోయి ఉన్నారని నేను అనుకుంటున్నాను. మా కొండమ్మ అయితే ఇంకా బాగా అలసిపోయింది. ప్రార్థన చేసి 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 కంచుపాప గ్రామాన్ని రక్షించుకోవాలని భారం కలిగి హల్లెలూయా. నిజంగా దేవుడు స్వస్థపరుస్తా ఉంటే దేవుడు అంటే ఏం లేదు, భయం లేదు, భక్తి లేదు. ఈరోజు ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంటుంది. దేవునికి లెక్క చెప్పుకోవాలి మనం అందరం కూడా. మనము సొంత మాటలు కాదు కానీ దేవుడు మాటలే మన ముందు లైవ్ చూస్తున్న వారికి కూడా. ఇర్మియా 21వ అధ్యాయం 8వ వచనం. ఈ ప్రజలతో అమ్మా అయ్యలారా, ఈ ప్రజలతో నీ విట్లను, నీతోనే దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడు. వినండి. యెహోవా సెలవిచ్చిన దేవునగా జీవ మార్గమును మరణ మార్గమును నేను ఏంటంట? జీవ మార్గమును మరణ మార్గమును మీ ఎదుటనే పెట్టాడు. జీవం లేని దానికి చాలా ఉన్నాయి. జీవము గల దేవుడి దగ్గరకు వచ్చి రూపాయి ఖర్చు లేకోకుండా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి దేవుడు మిమ్మల్ని బాగు చేస్తే మేము ఎక్కడికి పోతామంటారు? మరణానికే పోతామంటారు. ఎక్కడికి పోతామంటారు? జీవం లేని దాని కాడికే పరిగెత్తారు. లెక్కలు పోగొట్టుకుంటారు. 1000 నోట పదాలు, 5000 నోట పదాలు, 10,000 నోట పదాలు, ఊరికి వేస్తారు అంతరాలు, ఊరికి వేస్తారు తంత్రాలు. ఈడ యేసు నామం అని హెచ్చరిస్తానే దేవుడు ఏం చేస్తున్నాడు? స్వస్థత కలగజేస్తూ ఉంటే ఈ దేవునికి భయపడకోకుండా జీవము లేని దాళ్ళ కాడికి ఏం చేస్తున్నారు? పరిచర్య చేయడానికి పోతున్నారు. ఏం చేయడానికి? పరిచర్య చేయండి. జీవం గల దేవుని దగ్గరికి వచ్చి పరిచర్య చేయండి అంటే నాకు పని ఉంది. ఏముంది? నాకు పని ఉంది. హల్లెలూయా. జీవము గల దేవునికి జీవము మరణము మన చేతుల్లోనే ఉంది. గుర్తుపెట్టుకోండి. జీవము లేనేటి, జీవము గలేదు. గుర్తుపెట్టుకోండి. ఇది ఒక కుటుంబం, ఒక ఇండ్లు. హల్లెలూయా. కుచుపాపలో చర్చి లేనప్పుడే, చేసేటప్పుడే ఒక ఇంటిలోనే దేవుడు దర్శించి వాళ్ళ గర్భాన్ని దేవుడు తెరిచి ఉన్నారు. ఈరోజు శిలువ కానీ లేకుంటే ఇంకొక రకం కానీ ఏమీ లేనప్పటికీ కూడా దేవుడు కార్యములు చేస్తున్నాడు అంటే ఆయన నిన్న, నేడు, రేపు మారని దేవుడు, మార్పు లేని దేవుడు, సజీవుడైన దేవుడు, మనల్ని మరణా నుంచి జీవంలోకి నడిపించే దేవుడు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఈడేమంటున్నాడు? జీవము మరణము మన చేతుల్లోనే ఉంది. అది మీ ఇష్టం, మీ చాయిస్. మేము చెప్పేది మేము చెప్తాం, మీరు పాటించేది పాటించదు. మళ్ళీ నాకు బాగలేదని ఫోన్ చేసినారంటే నేను ఫోన్ మాట్లాడను, ఫోన్ ఎత్తాను కూడా ఎత్తాను. ఉంటే నువ్వు జీవం లేని కాడైనా ఉండండి, ఉంటే ప్రాణం లేని వాడికన్నా ఉండాలి. ఎవరి కాడ ఉండాలా? ఒకసారి దేవుడు హెచ్చరిస్తాడు, 2 సార్లు దేవుడు హెచ్చరిస్తాడు, 3 సార్లు దేవుడు హెచ్చరిస్తాడు, పదే పదే హెచ్చరించాడు. ఇంకోటి ఏంటంటే పదే మీరు దయ్యాలను తెచ్చుకుంటా, మీరు అన్నీ చేసుకుంటా, మీరు ప్రార్థన చేయకోకుండా, మీరు దేవుని సన్నిధిలో గడపకోకుండా అంటే కొత్త వాళ్ళకి మేమేం చెయ్యాలి? హల్లెలూయా. నీతిమంతులు 7 మార్లు పడినా తిరిగి లేస్తారు. ఎందుకు ప్రార్థన చేసుకోలేకున్నారు? నాకు ఆరోగ్యం బాగున్నా బాగలేకపోకున్నా కనీసము 20 అధ్యాయాల వాక్యం చదువుకొని 40 అధ్యాయాలు చదివేదాన్ని 20 అధ్యాయాలైనా చదివి ఏం చేస్తున్నాను? ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఇటు పెట్టుకొని ఏం చేస్తాను? ప్రభా, నేను లేవలేని స్థితి ప్రభా, నాకు బాగలేని స్థితి ప్రభా, అయితే నువ్వు జీవం గల దేవుడు కాబట్టి నువ్వు నన్ను స్వస్థపరుస్తావని ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో ప్రభా నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభా నాకు సహకరించండి ప్రభా, నాకు సహాయం చేయండి అని. ఈరోజు మరణ మార్గంలో ఎన్నో రకాలుగా వెళ్ళొచ్చు. నాకుండే సమస్యలు మీలో ఎవరికి లేవు. నాకుండే సమస్యలు ఇక్కడుండే వాళ్ళకి ఎవరికి కూడా లేవు. హల్లెలూయా. ఇందాక మా నాన్న సాక్ష్యం చెప్పింది.
ఒక సంవత్సరం కూడా కాలేదు, 6 నెలలకే ఎన్నిసార్లు మరణించాలనుకున్నాను. అలాంటిది నేను 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి అదే స్థితిలో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు, నన్ను విడిపిస్తూ ఉన్నాడు, స్వస్థపరుస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. బాధపడుతూనే ఉన్నాం. హల్లెలూయా. అయినప్పటికీ కూడా నేనున్నాను, నేను సహాయం చేస్తాను. నువ్వెందుకు భయపడుతున్నావు? దేనికి భయపడుతున్నావు? హల్లెలూయా. ఈరోజు ఏమంటున్నాడు, ఈ ప్రజలతో నీవు ఇట్లనము మాట్లాడుతున్నాడు. యెహోవా సెలవిచ్చేదేమనగా జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. గుర్తు పెట్టుకోండి, జీవం ఎలా ఉంటుందో మరణం కూడా అలాగే పక్కన పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. ఆడ సిలిండర్ ఉంది, అది మరణమా కాదా? ఆడ కరెంట్ ఉంది, అది మరణమా కాదా? మనం ఎప్పుడు కూడా మరణముతోనే నడుస్తూ ఉంటాం. గుర్తు పెట్టుకోండి, ఆటో కానీ బండి కానీ ఏదైనా సరే. అయితే దేవుడు మనల్ని జీవములో ఉండాలని, మనల్ని సజీవులతో ఉంచాలని దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నాడు. అది తెలుసుకోలేక, అది తెలిసినా కూడా తెలిసి తెలియనట్టుగా ఉండేటట్టుగా నటించే వాళ్ళ కాడ మనం ఏమీ చేయలేము. దేవుడికి అప్పచెప్పుకోవాలంట, దేవునికి మనము అప్పచెప్పేవారిగా ఉండాలి. హల్లెలూయా. అందుకే 19వ అధ్యాయము 15వ వచనము, 19-15 వచనం. సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు దేవుడు దేవుడి మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు నా మాట వినకుండా మొండికి తిరిగి ఉన్నారు. ఏంటంట? నేను అనడం లేదు. ఎవరు మాట్లాడుతున్నారు? ఈ ఆల్నైట్ ప్రార్థనలో లైవ్ చూస్తున్న వాళ్ళు కానీ ఇక్కడ ఉండే వాళ్ళు కానీ ఎవరు మాట వినాలంట? నా మాట కాదు మీరు వినాల్సింది, దేవుని మాటలు. చాలా మంది చెవులు ఏమైపోయినాయంట? మూయబడి ఉంటాయి. వాక్యం వినకోకుండా ఏమైపోయాయి? మూయబడి ఉంటాయి, నిద్రమత్తు కలిగి ఉంటాయి. వాక్యం విననట్టు ఏం చేస్తారు? మాకు కాదులే, ఎవరితోనే దేవుడు మాట్లాడిందని అంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఏమంటున్నాడు మరొకసారి? ఇశ్రాయేలుకు దేవుడగు యెహోవా ఈ మాట చెలవిచ్చుచున్నాడు, ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరిగి ఉన్నారంట. మొండోళ్ళకు మనం ఏం చేయలేం, దెబ్బనే గురి. నేనైతే పట్టించుకోను, నాకు అవసరం లేదు. నాకు ఎవరు కావాలంటే దేవునికి పనికొచ్చే వాళ్ళు కావాలి, దేవుని పని చేసేవాళ్ళు కావాలి, దేవుని పరిచర్య చేసేవాళ్ళుగా. మీ సొంత పనులకు మీకు అంత కోపం వస్తుంది, దేవుని పని చేసేటప్పుడు మీకు ఎందుకు ఆ రోషం రాదు? మేము రోషం లేని వాళ్ళమా? మేము సిగ్గు లేని వాళ్ళమా? మీరు ఎన్ని మాటలు అన్నా కూడా పడతా మీ ఇళ్ళ కాడికి వచ్చి మీకు ఫోన్లు చేసి మీకు ప్రార్థనలు చేసి, మాకేం పనులు ఉండవా? మాకేం కుటుంబాలు ఉండవా? హల్లెలూయా. ఈరోజు ప్రతిదీ కూడా పదే పదే ఎందుకు దేవుడు హెచ్చరిస్తున్నాడు? ఎవరి కోసం మనకి మొండికి సిగ్గు లేకుండా ఫోన్లో ప్రార్థన చేస్తుంది, ఆమెకేం పనే బాట బాగలేదంటానే ఏమైపోతుంది? సిగ్గు లేకోకుండా ప్రార్థన చేస్తుంది. అవును, మాకు సిగ్గే లేదు. దేవుని కోసం మేము అన్నీ విడిచిపెట్టి ఉన్నాం. ఎన్ని రకాలుగా నిందలు వచ్చినా, ఎన్ని రకాలుగా అవమానాలు వచ్చినా, ఎన్ని రకాలుగా కన్నీళ్ళు వచ్చినా, ఎన్ని రకాలుగా అప్పులున్నా, ఎన్ని రకాలుగా రోగం ఉన్నా, ఎన్ని రకాలుగా వేదన ఉన్నా అన్నీ విడిచిపెట్టి దేవుని కోసము నిలబడి ఉన్నాం. నువ్వు నిలబడలేదే, ఇన్ని మాటలు మాట్లాడుతున్నా దేవుని కోసం నువ్వు త్యాగం చేయలేకున్నావే. మా శరీరాలను మేము త్యాగం చేసి అనుకుంటున్నాము, మా కుటుంబాలను మా పిల్లలను త్యాగం చేసి మేము అనిపించుకుంటూ ఉన్నాము, మా పనిని మేము త్యాగం చేసి మేము అనిపించుకుంటున్నామా లేదా? హల్లెలూయా. ఈరోజు మేము ముగ్గురు జీవించలేక కాదు, మరణం నుంచి నిజంగా నన్ను దేవుడు ఎంతగానో మరణము ఎన్నోసార్లు నన్ను మరణానికి అప్పచెప్పాలని అపవాది ఎన్నో విధాలుగా చేసింది. అయినప్పటికీ కూడా దేవుడి కోసం నన్ను బ్రతికించి ఉన్నాడు, ఆయన పని కోసం నన్ను బ్రతికించి ఉన్నాడు. ఈరోజు ఏ శ్రమలైనా సరే మొండికి తిరగడం లేదు. మేము ఆరోగ్యం ఉన్నా లేకపోయినా మొండికి పని చేస్తున్నాం. ఎవరి పని? దేవుడి పని. బయట పనులకు జ్వరం వస్తుందమ్మా నేను రాలేను అంటే గమ్మున ఉంటారు. కానీ దేవుని పనికి మనం జ్వరం వస్తామని చేస్తానే, అయ్యో వాళ్ళు పాపము, వాళ్ళు అనారోగ్యంగా ఉన్నారు, వాళ్ళకు స్వస్థత లేదు అంటే మీరు ఆ నుంచి ఆడికి వచ్చేదానికి కూడా మీకు ప్రార్థనకి అంత టైం లేదు. మీరు దేవునికి ఇచ్చి ఉండొచ్చు, మీరు దేవునికి చేసి ఉండొచ్చు,
ఏదైనా సరే మీకు దేవుడు ఉచితంగా ఆరోగ్యం ఇస్తున్నాడు అంటే అది దేవుడి కృప. మీరు దేవుడి సన్నిధి విడిచిపెట్టకూడదని మా కోరిక. దేవుడి సన్నిధిలో శుక్రవారం 1 గంటన్నర కుచ్చుపాప అయితే ఆదివారం 2 గంటలు. హల్లెలూయా. ఆ వారం అంతటికి కలిసి ఎన్ని గంటలు? మహా అంటే 4 గంటలు. వారానికి ఎన్ని గంటలు అవుతాయి? వారానికి ఎన్ని గంటలు అవుతాయి? రోజుకి 24 గంటలు. వారానికి ఎన్ని గంటలు అవుతాయి? లెక్కలు అందరికీ 2 రోజులకు 48, 48, 96, 96, 96, 148 గంటల్లో 4 గంటలు దేవునికి ఇచ్చేదానికి మేము బిజీ అంటే మేమే బిజీ లేకోకుండా పిచ్చోళ్ళగా మీళ్ళకాడికి వచ్చి మీళ్ళకాడ తింటా మీళ్ళకాడ పడుకుంటా ఉండేదానికి కాదు మేము వచ్చి గుర్తు పెట్టుకోవాలి. హల్లెలూయా. ఈరోజు ఈ జనులు ఏం చేస్తున్నారంట, ఎంతైనా పాస్టర్ మా ప్రార్థన చేస్తుంది, తల మీద చేయబడుతుంది, దయ్యాలు పోతాయి. మేము మొండికే తిరుగుతాం. ఏం తిరుగుతాము? ఈరోజు గనుక ఈ పట్టణము గూర్చి నేను చెప్పిన కీడంతయు దాని మీదికి దానితో సంబంధించిన పట్టణం మీదికి రప్పించుచున్నాను. మీరు మాట వినకోకుండా ఉంటే, ముఖ్యంగా కుచ్చుపాప గ్రామస్తులకు చెప్తున్నాం. ఎంతమంది వచ్చారు? 1, 2, 3, 4 వచ్చారా కుచ్చుపాపలు? మీరు కానీ ప్రార్థన చేయకోకుండా, దేవునికి లోబడకోకుండా, దేవుని వాక్యానికి వినకోకుండా మీ ఇష్ట ప్రకారంగా ఉంటే, దేవుడు అనుకున్న పనిని జరిగించుకోకుండా మన ఇష్టారాజ్యంగా ఉన్నామనుకోండి, ఏమైపోతాయి? మూయబట్టు తెరవబడిన ద్వారము దున్నని బీడు భూమిని దున్నిన దేవుడు మళ్ళీ ఏమైపోతుంది? మూయబడుతుంది. ఆ మూయబడకోకుండా, ఆ శాపము అదంతా లేకోకుండా, ఆ కీడు మన మీదికి రప్పించుకోకుండా మనం మెలకు ఉండి ప్రార్థన చేయాలి. ఏముండి చేయాలంట? మెలకు ఉండి ప్రార్థన చేయాలి. సహవాసంలో మనము కలిసి ప్రార్థించేవారుగా ఉండాలి. అందుకే మనము 21:14 వచనంలో అంటాడు, మీ క్రియల ఫలమును బట్టి మిమ్మును దండించెదను. ఏం చేస్తాడంట? నాకు మనవడు కావాలంటది దస్తగిరి వాళ్ళ అమ్మ. ప్రార్థనే చేయదు. హల్లెలూయా. కొండమ్మ నాకు ఆరోగ్యం కావాలంటది. ప్రార్థనే చేయదు. సువార్తనే ప్రకటించదు. ఎవరిని కూడా మందిరానికి నడిపించదు. అదే విగ్రహారాధన సంబంధించైతే అన్ని పనులు చేయగలుగుతారు, అన్ని పరిచర్యలు చేయగలుగుతారు. మీరు ఉండేది ఎన్ని కుటుంబాలు యేసుక్రీస్తును తెలుసుకొని ఒకరికి ఒకరు పురికొల్పుకోవాలి. ఏం చేయాలంట? ఒకరికొకరు పురికొల్పాలి. ఎప్పుడు మేమే పురికొల్పుతా ఉంటే, ఎప్పుడు మేమే వస్తూ ఉంటే మా వాల్యూ ఏముంటుంది? హల్లెలూయా. ఈరోజు నువ్వు మన క్రియలను ఫలమును బట్టే మనం ఇంకా పొందుకోలేకున్నాం. అయ్యో మేము స్థలం ఇచ్చినాం, అయ్యో మేము ఇది చేసినాం అంటే అన్నిటి దాళ్ళ కన్నా ఆత్మల బలము చాలా ముఖ్యమైనది. జీవమ్మ ఇంచుమించు 3 నెలల నుంచి బాప్టిజం తీసుకుంటానంటుంది, కానీ వెనుకంజకపోతుంది. ఆమె కాడిపై గైడెన్స్ ఇచ్చేవారు లేరు, ఆమె కాడిపై మాట్లాడేవారు లేరు. హల్లెలూయా. ఈరోజు ప్రతిదీ కూడా మన క్రియలను బట్టి మనం ఏం చేస్తారంటే మనల్ని దండించేవాడుగా ఉన్నాడు. మనల్ని ఆయన దండించేవాడుగా ఉన్నాడు. జీవమరణం ఆయన చేతిలో ఉన్నది కాబట్టి మనం ఏదో మాట్లాడేది కాదు. కానీ ఈరోజు మేము ప్రాణాలను తెగించి అన్ని రకాలుగా ఇబ్బంది కలిగజేసి మీ గ్రామ ప్రజలతో, తాళముప్ర గ్రామ ప్రజలతో అనేక మాటలు అనిపించుకుంటూ పైన ఒక మాట అంటాడు. 19వ వచనము 9వ వచనము కింద ఒక మాట అంటున్నాడు, తమ ప్రాణము తీయ వెతుకు శత్రువులకు తమకు ఇబ్బంది కలిగించుటకై 1000 ముట్టడిని బట్టి దాని వలన కలిగిన ఇబ్బందిని బట్టి వారిలో ప్రతి వాడు తన చెలికాని మాంసము తినను. హల్లెలూయా. పక్కనోని మాంసం తినడు. ఎవరి మాంసము? ఎవరితో అయితే సవాసం చేస్తున్నామో వాళ్ళే మమ్మల్ని పిక్క తింటూ ఉంటారు. ఏం చేస్తుంటారు? వాళ్ళే మాంసం పిక్క తింటూ ఉంటారు. ఒక దయ్యం వెళ్ళగొట్టాలంటే ఆషామాషి కాదు.
ఒక శత్రువును వెళ్ళగొట్టాలంటే ఆశామాసిగా హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మా ప్రాణాలను కూడా లెక్క చేయకోకుండా దేవుని సువార్తను ఎన్ని రకాలుగా నిందిస్తున్నారు, ఎన్ని రకాలుగా అవమానిస్తున్నారు. చూడండి, ఈడ తమ ప్రాణము తీయ వెతుకు శత్రువులు మా చుట్టూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నాం. చూడండి, అది గొప్ప పరిస్థితి, అది గొప్ప స్థితి. తెలిసి కూడా వాళ్ళతో సవాసం చేస్తా ముందుకు వెళ్తున్నాం. చూడు, అది ఈరోజు ఇరిమే కూడా అలాగే ఉన్నారు. ఇబ్బంది కలిగించే వారు ఎంతోమంది ఉంటారు. ఇన్ని ప్రార్థనకు జవాబిస్తున్నారే, మన స్థలం ఎందుకు ఇవ్వలేదు, దేవుడు ఉన్నాడా లేదా మా పక్షాన అని మాట్లాడేవారు ఎంతమంది మీతో ఉంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎంతమంది, మిమ్మల్ని కృంగి తీయాలని ఎంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ప్రాణాలు తీసేదానికి సిద్ధంగా ఉన్నా కూడా దైవ సేవకురాలు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా ఎన్నో రకాలుగా పోరాడుతూ ఎన్నో రకాలుగా ఇబ్బంది కలగజేస్తూ హల్లెలూయా. వారిలో ప్రతి వాడు ఏం చేస్తాడంటే, పాస్టమ్ రావాలి, ప్రార్థన చేయాలి, మేము ఇచ్చామో ఏమోమో, మేము పెడతామో పెట్టమో, చేస్తామో చేయమో, ఎప్పుడు వచ్చి మా ఇంట్లోనే ఉంటారు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. హల్లెలూయా. ఈరోజు ప్రతిదీ కూడా కింద ఉంటున్నాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత నీతో కూడా వచ్చిన మనుషులు చూచుచుండగా హల్లెలూయా పూజను పగలగొట్టి వారితో ఇలా కొనవలెను. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, మరలా బాగు చేయనంత సఖ్యమైన కుమ్మరి పాత్రలకు ఒకడు పగలగొట్టినట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగలగొట్టబోతున్నాను. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మంచి పాత్రగా తయారు చేశాడు, రక్షణ పాత్రగా తయారు చేశాడు. ఏ పాత్రగా? రక్షణ పాత్ర. రక్షణ లేని వాళ్ళు ఎవరు లేరు, అది ఆ ఒక్కటి ఉందేమో. అందరికీ రక్షణ ఉంది, కానీ ఆ రక్షణ పాత్రను మీ చేతులారా మీరు పగలగొట్టుకుంటారా? కుండ పగలగొట్టినట్టు పూజారి ఏం చేస్తున్నారు? మీ హృదయాన్ని మీరు పగలగొట్టుకుంటున్నారు మనుషుల మాటలకు విని. దేవుని మాటలు వినడం లేదు. ఏ మాటలు వింటున్నారు? మనుషుల మాటలు. హల్లెలూయా. రోజు మనుషులు ఈరోజు నీ కుండను నీవే పగలగొట్టుకుంటే ఎంత బాధ, మాకెంత బాధ ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది. ఈరోజు చెయ్యని తప్పులకి నిందలు పడుతూ అవమానం పడుతూ బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఎన్నో విధాలుగా ఆయన పాదాలు పట్టుకుంటూ, ప్రభా మాలో ఏ లోపం ఉందో, ప్రభా మాలో ఏ తప్పు ఉన్నదో, ప్రభా మాలో ఎలాంటి బాధ ఉన్నదో అనేది ఎవరికీ అర్థం కాదు. మాకు రోగం రాని, మాకు జ్వరం రాని, మాకు ఏమన్నా రాని ఏం చేయాలా? వెళ్ళి ప్రార్థన చేయాలి. మేమైతే ప్రార్థన చేయాలి. విశ్వాసం గల ప్రార్థన ఒక రోగికి స్వస్థత ఇస్తుంది, కాదనట్లేదు. కానీ ఈరోజు మన క్రియలను బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈరోజు మాకు శ్రమ అనుకోవచ్చు, ఈరోజు మాకు బాధ అనుకోవచ్చు. ఒక దినం వస్తుంది మిమ్మల్ని అందరికంటే నన్ను దేవుడు ఎక్కువగా హెచ్చించబోతున్నాడు. ఎందుకంటే దేవుడి పనిలో నమ్మకంగా పరిచర్య చేస్తున్నాం కాబట్టి మరణాన్ని సైతం కూడా హల్లెలూయా. అందుకే 20వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని. ఎంతమంది లోబడుతున్నారు దేవునికి? లేచి ప్రార్థన చేసుకొని 1 గంటకు లేపుతాడు పరిశుద్ధాత్మ. లేవగలుగుతున్నారా? 4 గంటలకు లేలేకున్నారు. ఎన్ని గంటలకి? విజ్ఞాపన ప్రార్థన చేయలేకున్నారు, విజ్ఞాపన చెప్పలేకుండా. 3 పూట్లు తింటున్నారు కదా, 3 పూట్లు ప్రార్థన అవుతుంది కదా. హల్లెలూయా. అన్ని దానిలకు సమయం ఇస్తూ ఉంటారు. దేవుని పనికి మనం సమయం ఇవ్వకుండా మనం ఎలాగ ఆశీర్వాదం పొందుకుంటాము, మనం ఎలాగ దీవెన పొందుకుంటాము. హల్లెలూయా. ఈరోజు దేవుడిని ప్రేరేపిస్తున్నాడు, ప్రార్థన చేసుకో, లేచి వాక్యం చదువుకో, లేచి సువార్త ప్రకటించు, లేచి నీ బస్సులో కానీ నీ పక్కన వాళ్ళకి కానీ సువార్త ప్రకటించు అనేసి. కానీ మనం ఏం చేస్తామంటే ఒకరు వచ్చి సువార్త చేస్తారులే. హల్లెలూయా. ఏం చేస్తారు? ఒకరు వచ్చి సువార్త నాతో కాదు, నన్ను ప్రేరేపించలే దేవుడు. పాస్టమ్ ఒక్కడిని ప్రేరేపిస్తా ఉన్నాను. పాస్టమ్ ఒకటి సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. ఈరోజు ప్రతిదీ కూడా కింద ఒక మాట అంటున్నాడు, నీ ప్రేరేపణకి లోబడితిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. ఒక్కోసారి ఓపిక ఉండదు.
కానీ బలవంతంగా ఆయన లేచి సంఘ భారాలు ఇచ్చాడు, కుటుంబ బాధ్యతలు ఇచ్చాడు. మీరు నిద్రపోతున్నా కూడా దైవ సేవకులుగా మేము ఏం చేయాలంటే ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రభా, వాళ్ళు చిన్న బిడ్డలుగా ఉంటున్నారు, తెలియని బిడ్డలుగా ఉంటున్నారు. నువ్వు ప్రేరేపించిన వాళ్ళు ప్రార్థన చేసుకోలేకున్నారు ప్రభా, వాళ్ళని క్షమించండి ప్రభా. నేను వాళ్ళ గురించి విజ్ఞాపన చేస్తున్నాను, నేను వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి అబ్రహాము ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేశాడు. ఎవరు ఆ వ్యక్తి? లోతు. ఏమని ప్రార్థన చేశాడు? సొదొమ గొమొర్రా నాశనం అయిపోతుందని ఏం చేసినాడు? ఎంతమంది నీతిమంతులు ఉంటే తప్పిస్తానన్నాడు. మళ్ళా ఎంతమందికి వచ్చినారు లాస్ట్కి? 10 మంది. మళ్ళా లాస్ట్కి ఎంతమంది వచ్చినారు? తాళ్ళకొప్పర గ్రామంలో నేను అనీతిమంతురాలిని, అబద్ధికురాలిని, మోసం చేసేదాన్ని ఎన్నో రకాలుగా అనుకున్నప్పటికీ చేసుకున్నప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నా నీతిని బట్టి. హల్లెలూయా. ఆ నీతిని బట్టి ఈరోజు కృపా అగ్నిశాలుర మినిస్ట్రీ గ్రామంలో నిలబడు. హల్లెలూయా. అది అంచెలంచెలుగా వెళ్ళేటప్పుడు చాలా మంది మా మీద దాడి చేసేదానికి, చాలా మంది మనల్ని ఇబ్బంది కలగజేసేదానికి ఎన్నో విధాలుగా ఈరోజు దేవుడు బలవంతం చేసి ఏం చేస్తున్నాడంట? నన్ను గెలిచితివి, నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. సేవ చేస్తా అంటే నవ్వుల పాలైతాను. చెడ్డ పని చేసేటప్పుడు నవ్వుల పాలు కాదు, గుర్తుపెట్టుకోండి. సేవ చేసేటప్పుడు నవ్వుల పాలవుతున్నాం, మంచి మార్గంలో నడిచేటప్పుడు నవ్వుల పాలవుతున్నాం. చెడు మార్గాన్ని విసర్జించి మంచి మార్గంలో నడిచేటప్పుడు నవ్వుల పాలవుతున్నాం. ఎందుకు నవ్వు వస్తుంది నాకు అర్థం కావట్లేదు. ప్రార్థన అంటే భయం లేకోకుండా ఉన్నారు. ప్రార్థన అంటే భయము భక్తి లేకోకుండా మనం ఎలా కూర్చుంటున్నాము, మనం ఎలా నడుస్తున్నాము, మనం ఎలా మాట్లాడగలుగుతున్నాము, ఇవన్నీ కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఈరోజు ప్రతిదీ కూడా మనము దేనికి నవ్వుల పాలవుతున్నాం? మనం నవ్వుల పాలం అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు. ఈరోజు ఎంతమంది చూసి ఆహాహా కృపా అగ్నిశాలుర మినిస్ట్రీ ఎన్నిసార్లు ఎత్తిపోతుంది, ఎన్నిసార్లు ఎత్తిపోయినా కూడా అదే గ్రామంలో దేవుడు నిలబెట్టబోతున్న విధానం బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. మీరమ్మ సంధ్యమ్మ గురించి ఎగతాళి చేస్తున్నారా? ఉషానమ్మ సంధ్యమ్మ గురించి ఎగతాళి చేస్తున్నారా? సంఘం గురించి ఎగతాళి చేస్తున్నారా? మీరు ఒక్కటే ధైర్యముగా నిలబడండి, ధైర్యంగా మాట్లాడండి, ధైర్యంగా. మేమేమితో నవ్వుల పాలం పెడుతున్నాం. రాబోయే దినాలలో మహిమగల మందిరముగా తాళ్ళకొప్పర గ్రామం ఎక్కడున్నది తెలియక, ఇప్పుడు కుచ్చుపాప గ్రామం ఎక్కడున్నది తెలియకుండా కూడా కృపా అగ్నిశాలుర మినిస్ట్రీ ద్వారా లైవ్ ద్వారా అనేక మంది చూస్తున్నారు. హల్లెలూయా. అనేక మందికి దేవుడు తెలియపరిచాడు. ఆ గ్రామానికి తెలియపరిచినాడు లేదా? తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కుచ్చుపాపల మందిరం కంటే రాజుపాలెంలో ఉండే వాళ్ళకే తెలియదు కుచ్చుపాపల మందిరం ఉండేది. ఎందుకంటే 100 సంవత్సరాల ముందు నుంచి కూడా ఆ ఊర్లో మందిరము లేదు. ఏం లేదు? మందిరము లేదు. ఏ మందిరము? ప్రార్థనా మందిరం. అన్ని జనులకు ఈ మందిరము ప్రార్థనా మందిరముగా పడిన మందిరము లేదు. అన్ని దాళ్లకు చోటు ఉంది, అన్ని విషయాలకు చోటు ఉంది. మందు తాగడానికి ఉంది, సిగరెట్ తాగడానికి ఉంది, వ్యభిచారం చేసేదానికి ఉంది, విగ్రహాలకు సంబంధించి ఉంది, కొట్లాటలో ఉంది, అన్ని విషయాలలో ఉంది. కానీ దేని విషయాలలో లేదట? దేవుని మందిరము, బాగుపడే మందిరము, స్వస్థపరిచే మందిరము, నిలబెట్టే మందిరము, రక్షణ మందిరము. హల్లెలూయా. ఇలాంటి మందిరాలు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. అయితే నీవు నేను ఇప్పుడే ఎగతాళి చేస్తున్నారు, ఇప్పుడే నవ్వుతున్నారని నువ్వు బాధపడి ముందుకు వెళ్ళలేకోకుండా అంటే ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటావు. గుర్తుపెట్టుకో. నువ్వు 1 నెల పని పోకోకుండా అంటే నీ ఇంట్లో జరగలేదని నువ్వు ఇబ్బంది పడుతూ పరిగెత్తుకుంటూ పోతూ ఉన్నారు. దేవుని పని కంటే ఏది కూడా ముఖ్యమో కాదు. సమస్తము ఆయనకు తెలుసు. నీకు ఏమి కావాలో, ఎప్పుడు ఏది చెయ్యాలన్నప్పుడు ఈరోజు నిన్ను చదవాలి. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారం జరిగించున్నది. ఏంటంట? బలాత్కారం జరిగించుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చేది. అవును, అనేక సంఘాలలో దోపుడు జరుగుతూ ఉన్నది. జరుగుతుందే లేదా?
హల్లెలూయా. మన సంఘంలో మీరు ఇస్తేనే చేయబడుతున్నాం తప్ప మీరు ఇవ్వకోకుండా ఉంటే 3 వారాల నుంచి అనుకుంటా మేరెక్కకి ఇస్తున్నాం టెంట్ తర్వాత ఎంత మిగులుతుందో తెలుసు. ఆ ప్రసన్ననే మనకి ఎంచేది కూడా. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నాము అంటే మేము అనేక మందికి దోపుడుగా దాచిపడుతున్నాం. హల్లెలూయా. ఈరోజు ప్రతిదీ కూడా చాలా మంది ఏమి సంపాదన వస్తుందో ఏమీ లేదే ఇంత ఖర్చు పెట్టగలుగుతున్నారా, ఇంత అంగరంగ వైభవంగా చెయ్యగలుగుతున్నారా, చెందగలుగుతున్నారని మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, విమర్శించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నవ్వులు పాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు. వాళ్ళ కుమారులకు పోగు చేసుకునే దానికి దాచిపెట్టుకునే దానికి ఎన్నో డబ్బులకు వేలు వచ్చేటప్పుడే నేను దాచిపెట్టుకోలేదు నా కుమారుకి. అదే డబ్బులు ఉంటే ఈరోజు మేము ఆల్రెడీ స్థలం కొనేవాళ్ళం. ఎన్ని ఇబ్బందులు పడి ఇన్ని రకాలుగా మాటలు పడాల్సిన అవసరం లేదు. అయితే ఏమి జరిగినా దేవునికి మహిమ కలుగును గాక. ఇబ్బందులలో, అవమానాలలో, హేళనలో దేవుడు మనల్ని నిలబెడుతున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈ 9వ వచనంలో అంటాడు, ఈ మాట ఎవరికైనా కోపం రావచ్చేమో, నేను యేసుక్రీస్తు నమ్ముకున్నానా, నేను బైబిల్ సంకలో పెట్టుకొని కూడా రా. మా ఊళ్ళో అందరు నన్ను అంటారబ్బా, ఆ పేరే ఎత్తను, యేసుక్రీస్తు పేరే నేను ఎత్తను. నాకు చిన్నతనం, నన్ను ఎగదాడి చేస్తారు, నన్ను నిందిస్తారు, నన్ను అవమానిస్తారు. సంకలో బైబిల్ పట్టుకొని వచ్చేదానికి కూడా నేను బడిలో పోతున్నా కూడా ఇట్లా పెట్టుకొని పోతా ఉంటాను. ఎంతమంది గమనించినాను? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకునే దానికే నీకు అంత చిన్న చూపు అయితే, పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు మోయడానికి అంత భారం అయితే, నిన్ను మోస్తున్న దేవుడికి నువ్వెంత భారమో ఒకసారి ఆలోచించి. హల్లెలూయా. ఫ్యాషన్ కు పట్టుకునే బుక్ కాదండి, మన జీవితాలను మార్చే పుస్తకం ఇది. ఊరికి ఇది తెచ్చుకుంటే ఏది కాదు, దీన్ని తీసి చదివితేనే దాంట్లో ఉండే మర్మాలు, దాంట్లో ఉండే ప్రేమ మనం అర్థం చేసుకొని ఆయన కోసము దీనికోసం ఎంతో మంది మరణించి ఉన్నారు. హల్లెలూయా. హతసాక్షులై ఉన్నారు, ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకొని ఉన్నారు. మీకు అర్థం కావట్లేదు ఈ విలువ. ముఖ్యంగా నామకార క్రైస్తవులకు ఎవరు ఫీల్ కావద్దు, ఎవరు కూడా ఏ ఆలోచన చేయకూడదు. పరిశుద్ధ గ్రంథం ఉన్నంతసేపు మీరు చదువుకోవాలా, దాన్ని నెమరు వేసుకోవాలా, దాన్ని హృదయంలో బట్టి పట్టాలి. ఒక పిల్లోడు 119 కీర్తన ఏం చేసినాడు? బట్టి నేర్చుకున్నాడు. మన పిల్లలు మనం నేర్చుకోలేకున్నాం. హల్లెలూయా. కీర్తన 23వ అధ్యాయము, కీర్తనలు 1వ అధ్యాయము, కీర్తన 117వ అధ్యాయం, చిన్న వచనాలు నేర్చుకోవడం పెద్ద గొప్ప విషయం కాదు. ఒక అక్షరం మనం నేర్చుకోవాలి. వాక్యాన్ని మనం ఏం చేయాలంట? నెమరు వేసుకునే వారిగా ఉండాలి. దాన్ని బట్టి పట్టాలి, దాన్ని బట్టి పట్టి మన హృదయంలో భద్రపరుచుకునేవారు. మన పిల్లల్ని అలా తయారు చేయాలి. సండే స్కూల్ పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటారు చాలా మంది. నేను నిన్న మా ప్రసన్నం పెట్టానేమో. డ్యాన్స్ వైపు నేర్పించే వాళ్ళందరూ కూడా ఎక్కడుంటారంట? నరకంలోనే ఉంటారు. దేవునికి మహిమకరంగా వేసే డ్యాన్సులు వేరు, దేవునికి అయిష్టమైన డ్యాన్సులు వేరు. మా పిల్లలతో కూడా నేను వేపించాను ఒకప్పుడు ఒక సంఘంలో. కానీ ఎప్పుడైతే వాక్యం నేను సంపూర్ణంగా అర్థం చేసుకున్నానో డ్యాన్సులు అంటేనే అవసరం లేదు. పిల్లలు కూడా నేను అదే పనిగా యవనస్తులకు అసలు డ్యాన్సులు ఎందుకు వేపిను అంటే, ఎన్నో నేను చూశాను కాబట్టి, ఎన్నో మాటలు నేను విన్నాను కాబట్టి, మన సంఘంలో అది ఉండకూడదు, అది చెయ్యకూడదు. హల్లెలూయా. ఈరోజు ఇవన్నీ కూడా నిజంగా దేవుడు ఎగతాళి చేసి ఆయన కాదైనా మనం ఎగతాళి చేపిస్తున్నాం. ఈరోజు చదవండి. ఆయన పేరే నేను ఎత్తను, నాకు అవసరం లేదు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే యేసయ్యా అంట. అవసరం ఉన్నప్పుడు మాత్రమే కన్నీళ్లు కాడుస్తాను. అవసరం ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తాను. ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. హల్లెలూయా. అవసరానికి మాత్రమే దేవుడు. అవసరం తీరిపోయినాక దేవుడు లేడు, ఏం లేడు. పని 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 నిన్ను బతికించదు, గుర్తుపెట్టుకోండి. పని నీకు ఆశీర్వాదం ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఈరోజు ప్రతిదీ కూడా మనము ఆయన నామమును బట్టి ప్రకటింపను. ఎంతమంది సువార్త ప్రకటించకోకుండా మీ స్కూళ్ళల్లో, మీ కాలేజీలలో, మీ ఇళ్ళ దగ్గర ఉంటున్న వారికి, మీ చుట్టుపక్కల ఉంటున్న వారికి, మీ గ్రామానికి
సువార్త నేను ప్రకటించను అనుకున్నారు. హల్లెలూయా. మనం ఏం చేయాలంట? సువార్త ప్రకటించాలి. నేను బాగుంటే చాలు ఆ మాట అనుకోండి. ఇన్ని నవ్వుల పాలు అయ్యే వాళ్ళం కాదు, ఇన్ని నిందల పాలు అయ్యే వాళ్ళం కాదు, ఇన్ని అవమానాలు పడాల్సిన అవసరం నాకు ఉందా? హల్లెలూయా. నేను ఈ గ్రామానికి సువార్త నాకంటే ముందు దేవుని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ గ్రామంలో, గుర్తుపెట్టుకోండి. కానీ సువార్త ప్రకటించరు. ఎందుకంటే సువార్త ప్రకటించే వారికి శ్రమ. సువార్త ప్రకటించే వారికి ఏంటంట? శ్రమ. సువార్త ప్రకటించకపోయినా కూడా శ్రమనే. ప్రకటించిన శ్రమనే, ప్రకటించకపోయినా శ్రమనే. ఎందుకమ్మా నిన్ను నన్ను రక్షించుకునింది? ఎందుకయ్యా నిన్ను నన్ను రక్షించుకునింది? నీ కుటుంబ సభ్యులకి, నీ బంధువులకు, నీ స్నేహితులకు నీ మాట వినరేమో, నీ సాక్ష్యం వినరేమో. ఇంకొకరికి షేర్ చేయి నీ సాక్ష్యాన్ని. హల్లెలూయా. మన వాళ్ళు ఇప్పుడు మా వాళ్ళు ఎవరు రారు, పక్కన వాళ్ళందరూ వస్తున్నారు. అందరి దగ్గర దేవుని నామాన్ని గణపరచబడుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు కుటుంబ సభ్యుల దగ్గర యేసుక్రీస్తు ఘనహీనుడైనా గణపరచబడినాడా? గణపరచబడదా? అలాగనే ఈరోజు నీవును నేను కూడా ఆయన పేరు నేను ఎత్తను, నాకు ఇది తీరుస్తేనే నేను ఆయన పేరు ఎత్తుతాను, నాకు ఈ కార్యం చేస్తేనే ఆయన నామాన్ని ప్రకటన చేస్తాను అని తీర్మానం చేసుకోవద్దు దయచేసి. హల్లెలూయా. ఈరోజు 11వ వచనం. అయితే పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నువ్వు ఆయన పేరు ఎత్తకోకుండా, ఆయన గురించి మాట్లాడుకోకుండా ఆయన తోడు నీకు నాకు ఉందంట. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు? ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తాడు, రక్తం కార్చినంతగా ప్రేమించాడు. హల్లెలూయా. ఈరోజు ప్రతిదీ కూడా మనము పైన ఒక మాట అంటున్నాడు, అది నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్గివలె మండుచు, నా ఎముకలలోనే మూయబడుచున్నట్లున్నది. నేను ఓడ్చి ఏడ్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. ఓడ్చి ఏడ్చి విసిగిపోయి ఉన్నా. కోపం వస్తుంది కదా ఇన్ని శ్రమలు వస్తే, అయితే చెప్పకోకుండా మానుకోలేదు. నేను పడుకోవచ్చు, భవితా కప్ప చెప్పు, సురేష్ కప్ప చెప్పు, పడుకోవచ్చునా లేదా? ఈరోజు మనము ఎలా ఉండాలి అంటే సమయమనక అసమయమనక ఆయన సన్నిధిలో గడిపేవారిగా ఉండాలి, ప్రార్థించేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు నల దిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. చుట్టూ శత్రువులే నాకైతే. అయితే పొద్దుటూరులో అట్లే ఉన్నారు, తాళమోపురంలో అట్లే ఉన్నారు. నేను అందరినీ ప్రేమిస్తాను, కానీ వాళ్ళు శత్రువులుగా తయారవుతున్నారు. వాళ్ళ నాలో లోపం ఉందో, వాళ్ళలో లోపం ఉందో, నేను ప్రేమించే ప్రేమలో లోపం ఉందో నాకే అర్థం కాదు ఒక్కోసారి. హల్లెలూయా. నేను అందరినీ ఒకేలాగా చూస్తాను. ఒకరంటే నాకు ఖర్చు కాదు, ఒకరంటే నాకు ప్రేమ కాదు. అయితే దేవుని మార్గంలో ఉంటే వెచ్చగన్నా ఉండు, లేకుంటే చల్లగా ఉండు. నువ్వు వెచ్చని పరిస్థితుల్లో ఉంటే భయంకరమైన కోపం వస్తుంది, నాకు కొడతామా అనిపిస్తుంది. చెంపకేసి అదే మన పిల్లలైతే ఏమైపోతుంది? ఈరోజు నా పిల్లల్ని ఇద్దరిని యవ్వనస్తులు తాగుడుబోతుగా తిరుగుబోతులుగా ఉన్నప్పటికీ కూడా నేను విడిచిపెట్టి దేవుని రాజ్యాన్ని ఏ ఒక్కరోజు కూడా నిర్లక్ష్యం పెట్టలేదు. అడగండి, వాళ్ళకు వండి పెట్టి వాళ్ళకి అన్నీ చేసి ఇంట్లో పనులన్నీ చూసుకొని, నా పనులన్నీ చూసుకొని ఖాళీ చేసుకొని కడప జిల్లా అంతా కరపత్రికలు పంచాను. నేను ఎప్సిబా బుచ్చి వీళ్ళ 5 మంది యవ్వనస్తులతో అయితే ఎన్నో నిందలు, ఎంతో ఎగతాళి చేయబోయి ఇప్పుడు కూడా నన్ను ఎగతాళి చేస్తారు కొంతమంది. సేపు బ్యూటీ పార్లర్లు చేస్తా, సేవ చేయడం ఏందబ్బా విచిత్రంగా ఉంది. మా కాడ డబ్బులు లేవు, మా కాడ ఏం లేవు, కష్టపడదాంట్లో సిగ్గుపడాలి. నేను చేసుకుంటే సిగ్గుపడాలి, నేను చేసుకుంటే సిగ్గుపడాలి. నేను దేవునికి అవమానకరిచే పని ఏది కూడా చేయను. 99%. ఏదో 1% ఎక్కడన్నా మాట ద్వారా ఏమైనా తూగుతానేమో కానీ, మాట ద్వారా ఏమైనా మాట్లాడతాను తప్ప
ఎందుకంటే ఈరోజు నా చేతిలో నాకు అన్ని పనులున్నా కూడా నేను ఇలాగ ఎందుకున్నానంటే అందం మోసకరం సౌందర్యం పెట్ట ఈడుకుంటేనే ఎన్నో రకాలుగా తప్పుడు మాటలు మాట్లాడేవారుగా ఉంటున్నారు, తప్పుడు ఆలోచన కలిగిన వారుగా ఉంటున్నారు, తప్పుడు సిద్ధాంతాలు కలిగి ఉండే వాళ్ళు ఉంటున్నారు. అన్న చెల్లెలకి అక్క తమ్మునికి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా. అయితే ఈ లోకపు చూపే డిఫరెన్స్గా ఉంటుంది. అవన్నీ కూడా మా యవనస్తులకి నేను అదే చెప్తా ఉంటున్నాను, చాలా జాగ్రత్తగా. మనం మంచివారమే, మన చుట్టూ ఉండేవారు మంచివారని మనము నమ్మకూడదు. మనము మంచి పనులు చేసేవారమే, కానీ మన చుట్టూ ఉండేవారు మంచి పని. అందుకే ఓడ్చి ఏడ్చి నేర్చుకోవాలంట మనం. హల్లెలూయా. ఈరోజు ప్రతిదీ కూడా ఏమంటున్నారు, దుర్మార్గులుగా మీరు దుర్మార్గుడని మీరు చాటించిన మేము చాటించుము. అతడు ఒకవేళ చిక్కుపడను, అతడు మనం అతన్ని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకోవచ్చు. నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవాలని కనిపెట్టుకుని ఉన్నారు. హల్లెలూయా. ఎప్పుడు పడిపోతారు పాపంలో, ఎప్పుడు చచ్చిపోతారు వీళ్ళు? నిన్నగాక మన దేవుని తెలుసుకొని మాకు నీతి మాటలు నేర్పిస్తారు. మేము క్రైస్తవులం, మాకు అన్నీ తెలుసు. ఏమీ తెలియదు, ఏమీ తెలియదు. ప్రార్థన తెలియదు, వాక్యము తెలియదు, దేవుడితో సహవాసము తెలియదు, దేవుడితో ఎలా మాట్లాడాలో తెలియదు, దేవుడితో ఎలా నడచాలో తెలియదు. ఎవరు నడిచారు వాక్యంలో? సురేష్ చెప్పకూడదు. దేవుడితో నడిచారు ఒక వ్యక్తి. కొట్ట వేసి హానోకు ఏం చేసినాడంట? ఆయన మరణించినది లేదు, హానోకు దేవునితో నడిచాడు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా దేవునితో నడిచే అలవాటు ఉంది, అలవాటు నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఒకరోజు వారానికి ఒకరోజు, లేదంటే నెలకు ఒక్కరోజు తాళమోపురంలో ఉంటున్న వీధులన్నీ నడుచుకుంటూ పోవాలి. బైబిల్ తీసుకోకూడదు, మొబైల్ తీసుకోకూడదు. మొబైల్ ఒకటి తీసుకొని కామ్గా తాళమోపురం ఎన్ని వీధులు ఉన్నాయో మౌనంగా నడుచుకుంటూ పోవాలి. దేనికి చెప్పండి? దేనికి నడచాలి? మౌనంగా మన అడుగులు. అపోస్తలైన పౌలు ఏమంటాడు? ఈ గ్రామంలో నా అడుగులు లేకుండా పాదధూళి సాక్ష్యము మనం నడుచటనే ఒక సువార్త. ఎంతమంది దానికి సిద్ధంగా ఉంటారు? మధ్యాహ్నం మొదలు పెడదామా? 3 గంటలప్పుడు మొదలు పెడదామా? వీధులు ఏం చేయాలా? ప్రతి వీధి ఏం చేయాలా? మా మేరక్క దొడుకొని పోవాలి. మా మాట మా ముందుకు రాలేదు, నాకు ధైర్యం లేదు. హల్లెలూయా. బైబిల్ ఏం తీసుకోవద్దు, మొబైల్ తీసుకొని ప్రభా నేను ఎక్కడైతే అడుగు పెడుతున్నానో ప్రతి వీధి నా సొంతం కావాలి, అది నీ సొంతం కావాలి అని మనసులో ప్రార్థన చేయాలి. ఏమమ్మా ఇక్కడికి వచ్చారంటే ఏం లేదు, అటు చూసిపోదామని వచ్చినామంతే. సువార్త ప్రకటించడానికి రాలేదు. ఎవరైనా ప్రార్థన చేయించుకుంటే ప్రార్థన చేయించుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. అని ఒకేసారి కూర్చొని వ్యవహారాలు చేయడం కాదు. అలాగా కొన్ని గ్రామాలు ఎంచుకోవాలి. ఆ గ్రామాలలో మీ స్నేహితులు ఎవరైనా ఉంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ నెంబర్ తీసుకొని, వాళ్ళ పేరు తీసుకొని వాళ్ళ ముందు పక్క పెట్టి మనం వెనక పక్క నడుచుకుంటూ వెళ్ళాలి. గుర్తుపెట్టుకోవాలి, అది ప్రార్థనలో పెట్టండి. హల్లెలూయా. ఈరోజు మనము చాలామంది మనల్ని పడగొట్టాలని, మనల్ని ఆత్మీయ జీవితంలో పడగొట్టాలని, శరీర జీవితంలో పడగొట్టాలని, మీరు నీతిమంతులా, మీరు యథార్థవంతులా, మీకు శరీరాశలు ఉండవా, మీకు కోరికలు ఉండవా అని రెచ్చగొట్టి మాటలు మాట్లాడే వాళ్ళకు మూతి మీద కొట్టినట్టు మాట్లాడాలి. హల్లెలూయా. నా పరిశుద్ధత నాకు తెలుసు, నా తండ్రికి తెలుసు, నీకేం తెలుసు? హల్లెలూయా. నువ్వెవరు నన్ను మాట్లాడేదానికి? ఏదైనా ఉంటే నా తండ్రి నన్ను విమర్శిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ప్రతిదీ కూడా ఏమంటారు? మనల్ని పదవి కూడా అదే వాక్యం వచ్చింది, శత్రువులందరూ మన మీద పగబట్టి ఉన్నారంట. ఏమని? ఎప్పుడు పట్టుకోవాలా అని. ఎప్పుడు దొరుకుతారు పాపంలో, ఎప్పుడు దొరుకుతారు కోపంలో. హల్లెలూయా. రోజు ప్రతిదీ
ఏంది అతడు ఒకవేళ చిక్కుపడును అప్పుడు మనం అతన్ని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనొచ్చు. నాకు స్నేహితులైన వారందరినీ నేను పడిపోగా చూడగలనని కనిపెట్టుకొనిచున్నారు. హల్లెలూయా. నా స్నేహితులే నన్ను అర్థం చేసుకోవాలి. అందుకే స్నేహితులను విడిచిపెట్టాను, బంధువులను విడిచిపెట్టాను, రక్త సంబంధాలను విడిచిపెట్టాను, అందరినీ వదిలిపెట్టాను. ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తారు తప్ప దేవుడు నమ్మక ద్రోహము చెయ్యడు. హల్లెలూయా. అందుకే అయితే పరాక్రమ గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. నా కొడుకు నాకు తోడుగా ఉన్నా, నా ఇద్దరు కొడుకులు నాకు తోడుగా ఉన్నా లేకపోయినా, నా ఆత్మీయ కొడుకులు నాకు తోడుగా ఉన్నా లేకపోయినా, నాతో పాటు ఉంటున్న నా ఆత్మీయ సహోదరులు తోడుగా ఉన్నా తోడుగా లేకపోయినా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అది నేను గట్టిగా నమ్ముతాను, అది గట్టిగా నేను విశ్వసిస్తాను. అవుట్ ఆఫ్ క్వశ్చన్. సేవ చేయకోకుండా సేవను నష్టపరచాలనుకోండి, సేవను ఇబ్బంది కలగజేసే వాళ్ళకు దూరంగా ఉండాలి. మురాద లేకుండా దూరంగా ఉండాలి. బుద్ధి తెచ్చుకొని గట్టి తిని వచ్చి మందిరంలో కూర్చుంటే ప్రార్థన చేస్తాం. ఏం తెచ్చుకోవాలా? బుద్ధి తెచ్చుకోవాలి, ఆలోచన మార్చుకోవాలి, తలంపులు మార్చుకోవాలి. ఎన్ని మార్చుకోవాలా? వాళ్ళ నడవడిక మార్చుకోవాలి, వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలి. దేవుని సేవకుడు అంటే ఏదో దావునిపై కుక్కలాగా అయిపోతుంది. వాల్యూ లేకోకుండా పోతుంది, విలువ లేకోకుండా పోతుంది. అందరితో నాకు సంబంధం లేదు. హల్లెలూయా. అయ్యో పాపం అంటే ఏమైపోతుంది? ఏదో అంటారు కర్మ వెనకబడి వస్తుంది అనేసి. కానీ ఈరోజు విలువగల వారికి విలువిచ్చేవాడుగా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నేను నమ్ముకునింది ఆశామాషి దేవుడు కాదు, నన్ను పిలుచుకున్నవాడు ఆశామాషి దేవుడు కాదు, పరక్కమాష గలవాడు. హల్లెలూయా. ఈరోజు ప్రతిదీ కూడా మనం చదవాలి. అయితే నన్ను హింసించువారు నన్ను గెలవలేక త్రొట్టిలిద్దరు. ఎవరైతే ప్రభువా నన్ను హింసిస్తున్నారో అనుకోండి, వాళ్ళైతే మన దేవుణ్ణి దాటి గెలవలేక ఉందరు కాక. రోజు అప్పులతో హింసపడుతున్నావేమో, రోగముతో హింసపడుతున్నావేమో, బాధలతో హింసపడుతూ ఉన్నావేమో, నీ కొడుకులతో నీ కుమార్తెలతో హింసపడుతూ ఉన్నావేమో. అయితే నీ ప్రార్థన దాటి వాళ్ళు గెలవలేరు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. దేవుడు నేను గెలిపించేవాడుగా ఉన్నాడు. దేవుడు నేను మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. నీ మాట కాదనుకోకుండా అయితే నువ్వు ధైర్యంగా ముందుకు రావాలి, ధైర్యంగా నువ్వు నిలబడే వారిగా ఉండాలి. హల్లెలూయా. నన్ను గెలవక ఎవరైతే నిన్ను హింసిస్తున్నారో వాళ్ళని దీవించు, చెప్పించకూడదు. ఏం చేయాలా? దీవించు, చెప్పించే వారిగా ఉండకూడదు. దేవుడు వాళ్ళని దీవించును గాక, దేవుడు వాళ్ళని దీవించును గాక, ఆశీర్వదించును గాక, వాళ్ళని దీవించును గాక. ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా నువ్వు ప్రార్థన చేస్తావో అన్ని విషయాలలో కూడా మనం ఏం చేయాలంట? మనకు తెలిసి కూడా శత్రువు గమ్మునున్నప్పుడు అదే వాళ్ళని దీవించినట్టుగా, వాళ్ళని ఎదిరించి మాట్లాడుకోకుండా గమ్మున మౌనంగా ఉన్నప్పుడు అదే వాళ్ళకు దీవెన. అంటే మనం క్షమించినట్టే కదా. హల్లెలూయా. చదవండి. వారు యుక్తిగా జరుపుకొనరు. ఇది వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా వాళ్ళ యుక్తులు వాళ్ళ కుయుక్తులు వాళ్ళకే జరుగును గాక. ఎవరైతే ఏ కుయుక్తులు పడుతున్నారో కృపా అగ్నిశాలను మినిస్ట్రీ మీద ఎవరైతే ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళలో చిక్కబడుదురు గాక. చదవండి. వారు ఎన్నడూ మరవబడని నిత్య అవమానము పొందుదురు. హల్లెలూయా. మనం అవమానపరచాల్సిన అవసరం లేదు. ఎవరైతే మనల్ని అవమానపరుస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళను అవమానపరిచేదానిగా అపవాది రెడీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. మనల్ని సిగ్గుపరిచేవారుగా చేసినామని అనుకుంటారు, ఖచ్చితంగా వాళ్ళు సిగ్గుపడేవారుగానే ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఎవరైతే మనల్ని బాధ పెడుతూ ఉన్నారో నువ్వు ఆ బాధ ప్రతి కన్నీటికి కూడా దేవుడు లెక్క చెప్తాడు. మన కన్నీళ్ళని ఎక్కడ పెడతాడంట? బుడ్డిలో పెడతాడంట, కలివిలో దాచిపెడతాడంట. హల్లెలూయా. ఈరోజు సైన్యములకైతే యెహోవా నీతిమంతులను పరిశోధించువాడు నీవే. నీతిమంతులను పరిశోధించు. మనము దేవుడు నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి కొన్ని పరిశోధనలు ఉంటాయి. వీళ్ళు నిలబడగలుగుతారా? వీళ్ళు నిలబడలేరా? శరీరాశలో నిలబడగలుగుతారా లేదా? డబ్బాశలో నిలబడతారా లేదా? నేత్రాశలో నిలబడతారా లేదా?
కళ్ళకు చూసినట్టు అన్నీ కావాలంటారు. దానిలో మనం నిలబడగలుగుతామా లేదా, ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు ప్రతిదీ కూడా ఏం చేశాడంట, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరంద్రియములను హృదయమును చూచువాడవు నీవే. నా హృదయము తెలుసు, నా అంతరంద్రియము తెలుసు. ఆయన మనం నడుచుట, మనం లేచుట, మనం పడుకునుట, మనము మాట్లాడుట, ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. అందుకే నీవు తప్పు చేసేటప్పుడు నువ్వు మనుషులకు భయపడతావు, తప్పు చేయనప్పుడు మనుషులకు ఎవరికి కూడా భయపడవు. యథార్థముగా నిలబడేవారుగా ఉంటాం, భయపడకోకుండా జడేయకోకుండా నిలబడేవారుగా ఉంటాం. హల్లెలూయా. ఈరోజు ప్రతిదీ కూడా నా వాక్యము నీకే అప్పచెప్తున్నాను. కృపా అగ్నిశాలను మినిస్ట్రీ మీద వాద్యం ఆడుతున్న ప్రతి బిడ్డను దేవునికి అప్పచెప్పును గాక. ఎవరైతే కృపా అగ్నిశాలను మినిస్ట్రీని ఎగతాళి చేస్తున్నారో, నిందిస్తున్నారో, ఆ సేవకురాలు ముక్కు సూటిగా పోతారు. ఏం చెప్పాలన్న భయం. అవును, ముక్కు సూటిగానే ఉంటాం. అవునంటే అవును, వచ్చేరా లాంటి వచ్చే దేవుని దీవెన పొందుకుంటావు. రాకోకుండాంటే నీ ఇంటికి నీవే ఇబ్బంది కలగజేసుకుంటావు. ఎలా ఉండాలంట, ముక్కు సూటిగా ఉండాలి. ముక్కు మీద కోపం అంటారు కదా. మన హృదయంలో ఉండే మాటలు, దేవుడు తెలియజెప్పిన మాటలు మనం తెలియపరచకపోతుంటే, ఈరోజు మన నీతి విషయంలోనే చూసుకుంటే, మొట్టమొదటిగా దేవుడు ఇచ్చిన దర్శనము, రెండోది ఇంకొక బ్రదర్ వచ్చి నాతో చెప్పాడు. నేను వెనకబడి ఫోన్ చేశాను ఆ పిల్లకి. వెనకబడి ఏం చేశాను, ఫోన్ చేశాను. ఏమైపోయింది, మీరు అబద్ధం చెప్పినా కూడా దేవుడు నిజాలు బయలుపరుస్తాడు. గుర్తుపెట్టుకోండి, మీరు చాలా జాగ్రత్తగా. నేను ఆశామాషి కాదు, నాకు ఎవరితోనైనా పెట్టుకోవచ్చు, కానీ దేవుడితో అస్సలు. మా సురేష్దే ఒక సాక్ష్యం చెప్తాడు. సురేష్ ఏమన్నా, సెల్ ఫోన్ పోయింది గ్లేస్ కంపెనీలో పనిచేసేటప్పుడు. సేవకులు అనుభవాల ద్వారా, వాక్యము ద్వారా కొన్ని బోధిస్తారు. ఎవరు అబద్ధం చెప్పినారని అందరు అబద్ధాలు చెప్పరు. సెల్ ఫోన్ పోయింది. ఏ టైంలో పోయింది, రాత్రి 1 గంట టైంలో. నేను ఎన్నికి ఫోన్ చేసినాను, 12:55కు నేను ఫోన్ చేశాను. ఒక రింగ్ అయింది, రెండో రింగ్కు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నిజం చెప్పాలి కదా, ఏం చెప్పాలా, నిజం చెప్పాలి కదా. పొద్దున్నే ఏకాంత్ ఫోన్తో ఫోన్ చేసినాడు. ఏ ఫోన్తో, వాళ్ళ ఫ్రెండ్ ఫోన్తో ఫోన్ చేసినాడు. ఫోన్ ఏమైందిరా అన్న, ఫోన్కి ఛార్జింగ్ లేదు, రాత్రి కరెంటు లేదు అని అబద్ధం అన్నా. ఎన్నిసార్లు అబద్ధం ఆడతావు అన్న. నిజమేమ్మా అన్నాడు. చెవులో పూలు పెట్టుకున్నారు, ఎవరికైనా చెప్పు. నా చెప్పాకు, రాత్రి ఫోన్ పోయింది కదా అన్న. అడగండి అన్న అన్నాడు. అప్పటికి ఇంకా నేను సేవకు రాలా, కానీ నా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా తిరుగుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ప్రతిదీ కూడా దేవుడు దర్శనాల ద్వారా, కళల ద్వారా మాట్లాడి, దేవుడు అనేక సార్లు వాళ్ళను మరణాల నుంచి దేవుడు తప్పించి వాళ్ళని ఈరోజు ఈ స్థితిలో ఉంచాడు. ఊరికనే ఆడ కూర్చోలే సురేష్. గుర్తుపెట్టుకోండి, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు. తండ్రి లేనప్పటికీ కూడా ఎన్నో రకాలుగా మా అమ్మ మా నాన్న వాళ్ళకు ఏమి ఇవ్వకోకుండా, మా అత్త మామ వాళ్ళకి ఏమి ఇవ్వకోకుండా, నా పిల్లలకి తండ్రి లేడనే లోటును కడపరాబోకుండా చేయకోకుండా వాళ్ళను పెంచాను. ఈరోజు నన్ను 2 రోజులు కూర్చోబెట్టి పెంచలేదు తెలుసునా. ఎందుకంటే కొడుకులకి, తల్లికి ఎప్పుడైనా పిల్లలు భారం కాదు, పిల్లలకి ఎప్పుడైనా తల్లి భారమే. ఈరోజు ప్రతిదీ కూడా మనము ఏం చేయాలంట, మన హృదయమును అంతరంగా, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఫోన్లో ఏం చేస్తున్నారు, ఫోన్లో ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళలాగా చాటింగ్ చేసి నేను మాట్లాడేదాన్ని. వాళ్ళు నిద్రపోయినాక సురేష్ కానీ సాయి కానీ, లాస్ట్ బాబు కూడా. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నాము, చెయ్యగలుగుతున్నాము అంటే, తోక ఆడించినారంటే ఖచ్చితంగా తోక కట్ చేస్తా. దేవుని సన్నిధిలో మీరు భయము కలిగి, భక్తి కలిగి, దేవునికి లోబడి, దైవ సేవకురాలు పిచ్చిది, పిచ్చిదాన్ని అని ఎవరు చెప్పినా నమ్ముతా. ఏది ఎవరేం చెప్పినా కూడా నమ్ముతా. కానీ తోక ఆడించి ఏమైపోతుంది, నేను కట్ చేస్తాను, దేవుడు దోక కట్ చేస్తాను. హల్లెలూయా. ఈరోజు
ఆయన ఎవరంట, నాతో పాటు తిరుగుతున్న పిల్లలు ఏం చేస్తున్నారో తెలియకోకుండా, బుద్ధి జ్ఞానం లేకోకుండా అస్సలు రాడు. నేను దేవుణ్ణి అడుగుతాను, నా కాడికి ఒక పిల్లోడు వచ్చినాడంటే, నా కాడ ఒక పిల్ల వచ్చి పరిచర్య చేయగలుగుతుందంటే అది దేవుడి దగ్గర పరిచర్య చేస్తున్నట్టు. హల్లెలూయా. ఏం చేసినా ఇంట్లో నుంచి మలాద లేకుండా బయటకు వెళ్ళిపోండి అని చెప్తా. ఏం చెప్తాను? ఏం చేసినా ఏమి లేకోకుండా ఇంట్లో నుంచి లక్షణంగా వెళ్ళిపోండి. నా ఇంట్లోకి అంత సామాన్యంగా ఎవరు రారు, అడగండి. మా ఇంట్లోకి సామాన్యంగా ఎవరు కూడా రాలేదు. ఈరోజు ప్రతిదీ కూడా మనము నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతర్హృదయములను హృదయములను చూచువాడవు నీవే, నా వాక్యం నీకే అప్పచెప్తున్నాను. నా ఇంట్లోకి ఎవరు వచ్చినా కూడా నాకు విరోధంగా మాట్లాడినా, విరోధంగా వేసినా వాళ్ళను వందనాలు ప్రార్థన చేసి పంపిస్తాను. వాళ్ళకి ఎంత దూరంగా ఉండాలనో అంత దూరం ఉంటాను. ఎందుకంటే వాక్యము జరిగించేవాడు దేవుడు. నేను పోరాడలేదు, ఇదొక స్త్రీని కదా. హల్లెలూయా. ఈరోజు కింద చదవాలి. నీవు వారికి చెయ్యి ప్రతిదండను నేను చూదునుగాక. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయననే విడిపించి ఉన్నాడు. దుష్టుల చేతిలో నుండి కృప అగ్నిశాలను మినిస్ట్రీస్ని, ట్రస్ట్ని, సంఘ సేవకురాల్ని దేవుడు విడిపించబోతున్న విధానం బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో నేను దరిద్రురాలిని, కానీ పరలోకంలో నేను ధనవంతురాలిని. హల్లెలూయా. పరలోకంలో నాకు ఏమీ లేదు, అయితే నాకు పరలోకంలో అనేక ఇండ్లు కలగవు. ఉంటాయో ఉండవా? హల్లెలూయా. అయితే నీతి యథార్థత మనం విడిచిపెట్టకూడదు. నీతి యథార్థత మనము విడిచిపెట్టకూడదు. జీవ మరణము మన చేతిలో ఉన్నది. పరిశుద్ధ గ్రంథము మన చేతిలో ఉన్నప్పుడు మనం చేస్తున్నది ప్రతిదీ కూడా మనం ఈ రోజు ఏ స్థితిలో ఉంటున్నామో, అందుకే 22వ అధ్యాయం 3వ వచనం యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుడి. నా కాడ నడుచుకోవాల్సిన అవసరం వదలేదు పాస్టమ్మా, నాకు చెప్పాల్సిన అవసరమే లేదు. దూరి 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 చెప్తా ఉంటారు. నేను వచ్చినానని కనపరుచుకోవడానికి కొంతమంది, ఈ వారం నేను వచ్చినాను, నేను ప్రజెంట్ వేసుకున్నాను అని మనుషులలో దూరి 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 వచ్చి వదనాలు చెప్తారు. దైవసేవకురాలు ఇక్కడ కూర్చున్నా కళ్ళన్నీ కూడా అందరి మీద ఉంటాయి. కళ్ళు మూసుకున్నా ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారో తెలియకోకుండా దేవుడు అంత ఈజీగా మనల్ని పట్టుకోడు, మనల్ని కూర్చోబెట్టడు. హల్లెలూయా. ఈరోజు ప్రతిదీ కూడా దోచుకునబడిన వారిని బాధ పెట్టి వారి చేతిలో నుండి విడిపించుడి. ఎవరైతే కృపా అగ్ని షారోన్ మినిస్ట్రీ దోచుకోవాలని చూస్తున్నారో వాళ్ళ చేతిలో నుంచి దేవుడు విడిపించబడును గాక. బాధ పెట్టు వారి చేతిలో నుండి దేవుడు విడిపించును గాక. ఈరోజు సంఘానికి, సేవకురాలకి ఎవరైతే బాధ కలగజేస్తున్నారో నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వాళ్ళ నుంచి విడిపించబడును గాక. వాళ్ళ నుంచి దేవుడు దూరం చెయ్యును గాక. దేవుడు మంచి జ్ఞానం అనుగ్రహించును గాక. దేవుడు సహాయము చెయ్యును గాక. దేవుడు మేలు ఇచ్చును గాక. దరిద్రులను, పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపుకుని. గుర్తుపెట్టుకోండి, తండ్రి లేని వారిని, విధవరాండ్రని, పరదేశులను మనం బాధ పెట్టకూడదు. వాళ్ళ పక్షాన దేవుడు వాచ్యం ఆడతాడంట. వాళ్ళ పక్షాన ఏం చేస్తాడంట? వాచ్యం ఆడేవాడిగా ఉంటున్నాడు. అందుకే ఈరోజు ప్రతిదీ కూడా దేనిని బట్టి నువ్వు ప్రమాణం చేస్తున్నావో, నీ కొడుకును బట్టి నువ్వు ప్రమాణం చేస్తున్నావా, నీ కూతురును బట్టి నువ్వు ప్రమాణం చేస్తున్నావా, గుర్తుపెట్టుకోవాలి. భూమి తోడని నువ్వు ప్రమాణం చేస్తున్నావా, ఆకాశం తోడని నువ్వు ప్రమాణం చేస్తున్నావా, అవన్నీ నువ్వు కలగజేయలే, గుర్తుపెట్టుకోవాలి. నీ కూతురు ఉంది అంటే, నీ కుమారుడు ఉన్నాడు అంటే అది నువ్వు నేను కలగజేసేది కాదు, దేవుడు ఇచ్చినది. హల్లెలూయా. ఈరోజు ప్రతిదీ కూడా మనం చాలా మనల్ని నవ్వుల పాలు చేయాలని, మనల్ని ఎగతాళి చేయాలని, మనల్ని బాధ పెట్టాలని ఈరోజు 20వ అధ్యాయము 14వ వచనం, నేను పుట్టిన దినము శపింపబడును గాక. నిజంగా పుట్టబోకుండా అంటే బాగుంది అనిపిస్తుంది. ఎంతమంది అనుకుంటున్నారు రోజు ఈ కొంపలో పుట్టబోకుండా బాగుంది? ఏమంటారు? ఈ కొంపలో పుట్టబోకుండా బాగుంది. ఎవరన్నా ధనవంతుల కొంపలో పుట్టొచ్చు కదా, ఏమంటారు?
మంచి ఆస్తి ఉండే ఇంట్లో పుట్టొచ్చు కదా. ఎప్పుడు నన్ను తింటానే ఉంటుంది మా అమ్మ మా నాయన అనుకుంటారా లేదా? ఈరోజు అయితే దేవుడు నిన్ను నన్ను పుట్టించినాడు అంటే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నా తల్లి నన్ను కనిన దినము శుభదినము అనబడుకుండుగాక. ఈరోజు వచ్చింది. అందరు ఆడపిల్లలు పుట్టినారు. తెచ్చిపెట్టేది బట్టలన్నీ, ఆడబెట్టేది ముక్కురాలు కావాలా, కమ్మలు కావాలా, ఒక పుట్టినరోజు. అదే మగ పిల్లలకైతే సల్లాడము, ఒక సట్టు వెచ్చి పాయింట్. ఆడపిల్లలైనా అంతే ఖర్చు ఉంటుంది, మగ పిల్లలైనా అంతే ఖర్చు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లలకి కట్నం ఇచ్చి పంపించేమో. దేవుడి కృపను బట్టి మంచిగా అల్లుళ్ళు రావాలని ప్రార్థన చేసుకోండి. కూతుళ్ళు ఉండేవాళ్ళు, కొడుకులు ఉండేవాళ్ళు మంచి కోడళ్ళు రావాలని ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే బువ్వ పెట్టాలి కాబట్టి. అయితే ఈరోజు చాలామంది నేను పుట్టిన దినం బాగలేదేమో, నా తలరాత బాగలేదేమో. ఎంతమంది అనుకుంటున్నారు ఈ రాత్రి సమయంలో నా తలరాత బాగలేదు, నాకెప్పుడు రోగమే, నాకెప్పుడు దగ్గే, నాకెప్పుడు జ్వరమే, నాకెప్పుడు కష్టాలే, నాకెప్పుడు బాధలే, నాకెప్పుడు నిందలే, నాకెప్పుడు అవమానాలే. అందరూ నన్ను చూసి నవ్వుతూ ఉన్నారు, అందరూ చూసి నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నారు. అందరి మనసులలో ఉందే లేదా? ముఖ్యంగా మా దీప్తి జీవితంలో ఉంది కదా. యథార్థవంతులను దేవుడు దీవించును గాక. మా నాన్న ఉండి నాకు ఎంత బాగుందో. ఆ పిల్ల ఆలోచనలని నాకు ఒక స్కూటీ కొనిచ్చింది, నాకు ఒక సెల్ ఫోన్ కొనిచ్చిందో ఆయన ఆలోచనలు ఆయన్ని ఉన్నాయా లేదా? అబద్ధమాడాకు, ఇప్పుడే దేవుడు దీవించును గాక అని. హల్లెలూయా. ఈరోజు వాళ్ళమ్మని ఏం చేస్తుంది? అబ్బా ఊరికి అనవసరంగా నీ కడుపున పుట్టినా, నేను చెడ పుట్టినా, నేను పుట్టిన దినమే లేకపోకుండా బాగుంది, నాకు ఒక తమ్ముడు లేడు, నాకు ఒక అన్న లేడు. ఏమనుకుంటారు చాలామంది? చాలా విధాలుగా ఆలోచన చేస్తారు. అయితే ఎవరికి ఎవరి అన్న, ఎవరికి ఎవరు అక్క, ఎవరికి ఎవరు చెల్లెలు, ఎవరికి ఎవరు అమ్మ నాన్న, వాళ్ళని మాత్రమే ఎవరైతే మా పిల్లలు నేను బరాయించాను కాబట్టి నాకు ఇచ్చినాడు. ఒక్కరోజు 2 రోజులు దచ్చికి రోజులు ఇంట్లో పెట్టుకున్నారు అనుకో, ఇప్పుడు కాదు మారందానికి. మా బాబు అంటాడు ఎప్పుడు, మారి నాకు వచ్చినా కాబట్టి సరిపోతుంది, మారక ముందు వచ్చి నింటే ఇంకెట్టుందనో అంటారు. ఏమంటాడు బాబు? మారినాకనే ఇంత ఉంది, ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఏదో అన్నాడు. నేను వేరేది మాట్లాడితే ఆ పిల్లడు వేరేది అన్నాడు. అంటానే అది కాదు బాబు, ఇది సమస్య అని చెప్తే, అబ్బా మీ ఇంట్లోకి వచ్చి 3 ఆలోచనలు, 3 తలంపులు, నేను ఉండే చదువు కూడా మర్చిపోతానామా అని. ఏది ఉండే చదువును కూడా నేను మర్చిపోతానా. ఈరోజు అవన్నీ కూడా చదవాలి. నీకు మగ పిల్లలు పుట్టినని నా తండ్రికి వర్తమానం తెచ్చి అతనికి అధిక సంతోషం పుట్టించిన వాడు శాపగ్రస్తుడు అవునుగాక. అబ్బా ఏందబ్బా అందరు కుమారులు కావాలనుకుంటా అంటే తల్లి కుమారుడు పుట్టినవాడు శాపగ్రస్తుడు గాక అంటే వాడి లైఫ్ ముందు చూసుకుంటే తెలుస్తుంది. కొడుకులు ఉండే వాళ్ళకి, కొడుకులు లేని వాళ్ళకి ఏం తెలుస్తుంది? తల్లిదండ్రి మంచిగానే పెంచుతారు, బాగుండాలనే పెంచుతారు, తిరుగుబోతులుగా తాగుబోతులుగా కాదు. లోకంలో ఉంటున్నాయి చూడు కొన్ని చెడు స్నేహాలు, కొన్ని చెడు బుద్ధులు ఏం చేస్తాయి? తీసుకుపోతాయి లోకానికి. లోకం నుంచి ప్రతిరోజు పట్టుకొని రావాలి మనం. ఆడపిల్లలైనా 2 వేసి కూర్చోబెట్టచ్చేమో, కానీ మగపిల్లల్ని అస్సలు వేయలేము. ఏమంటున్నారు ఇక్కడ? అబ్బా మగపిల్లాడు పుట్టినాడు, మా వారసత్వం పుట్టినాడు, అధిక సంతోషం ఉన్ని ఏదైతే విత్తినావో ఆ పంట పోతాం. ఏం చేస్తాము? ఆడపిల్ల అయితే ఏదో ఒక రోజు అమ్మ అని వచ్చి పువ్వన్న పెడతారు. నేను కనకపోయినా బాను కానీ లక్ష్మి కానీ అవసరానికి ఏం పెడుతుంది? అన్నం పెడుతుంది. మగపిల్లలు అయితే బయటికి పోయి ఇడ్లీ కావాలన్నా, దోశ కావాలన్నా, పూరి కావాలన్నా ఏమడుగుతారు? ఇవన్నీ అడుగుతూ ఉంటారు. అది కాదు. కానీ ఈరోజు నాకు తల్లి నాకు సమాధి నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా ఉన్నట్టు అతడు గర్భంలోనే నన్ను చంపలేదు కనుక యెహోవా ఏ మాత్రం సంతాపనం లేకుండా నశింపజేసిన పట్టణం వల్లే ఆ మనుషులు ఉండను గాక. హల్లెలూయా. అందుకే ఈరోజు ప్రతిదీ కూడా మనం మగపిల్లలు కావాలన్నా, ఆడపిల్లలు కావాలన్నా దేవుని మాటలు మనము నెమరు వేసుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇర్మియా 17వ అధ్యాయం
ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? చేతులు ఎత్తాలి. 22వ వచనం. విశ్రాంతి దినమున 21 నుంచి చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీ విషయంలో జాగ్రత్త పడుడి. మీ విషయంలో జాగ్రత్త, నా విషయంలో నేను జాగ్రత్త పడతా. మీ విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. హల్లెలూయా. మీ కుటుంబ విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండండి. మీ రచన విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండండి. మీ ప్రవర్తన విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండండి. మీ శరీర విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండండి. నాకేంది జాగ్రత్త చెప్పేది? నేను అన్ని అనుభవించుకున్నాను, అన్ని వదిలేసుకున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి విషయాలలో జాగ్రత్తగా ఉండాలంట? చదవండి. విశ్రాంతి దినమున విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి, పనికి వెళ్ళొద్దు. ఆదివారము ఖచ్చితంగా దేవుని మందిరంలో ఉండాలి. యెరూషలేము గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని రాకుడి. ఆ గుమ్మం అవతలని నీ బరువు బాధ్యత. గుమ్మంలోకి వెళ్ళకొచ్చినాక దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. హల్లెలూయా. గుమ్మం అవతల ఎన్నైనా సమస్యలున్ని, ఎన్నైనా బాధలున్ని, ఎన్నైనా రోగాలున్ని, ఎన్నైనా కష్టాలున్ని, ఏదైనా సరే గుమ్మం లోపలికి వచ్చినామంటే దేవుని మందిరానికి వచ్చిన దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. చేతులెత్తి దేవుని ఆరాధించాలి, చేతులెత్తి దేవుని స్తుతించే వారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని స్తుతించే వారిగా గాక. విశ్రాంతి దినమున మీ ఇళ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకూడి. ఏం తెచ్చినారు? అబ్బా మా భర్త చికెన్ తెచ్చినాడు, మా నాన్న చికెన్ మటన్ తెచ్చాడు, మేము వండి రాకుండా వచ్చినాం, మా నాన్న మా అమ్మ కొడతారేమో, చేస్తారేమో, చెందుతారేమో, అయ్యో నేను లేటుగా పోతున్నాను దేవుని మందిరానికి, మా పాస్టర్ మడుస్తాదేమో, చేస్తారేమో. భయం లేదా? టక్క పనులు అయిపో చేసుకుని రావాలని. హల్లెలూయా. రోజు అలాంటి బరువులు మనం తీసుకొని రాకూడదు. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొని అయితే వారు వినకపోయిరి. చెవిని పెట్టకపోయిరి. ఏం వినకపోయిరి? పాస్టర్ చెప్తానే ఉంటుంది, నాకు ఎన్ని బాధ్యతలు, నాకు ఎన్ని బరువులో, నాకు ఇంట్లో పనులు ఎన్నో, నాకు బోకులు దోమేటి ఎన్ని ఉంటాయో, బట్టలు గుర్తుకొస్తాయి. బట్టలు ఉతికేది, బోకులు దోమేది, ఇండ్లు తుడుచుకునేది. శనివారం అంతా ఏం చేస్తా అంటారో మళ్ళా. హల్లెలూయా. రోజు ఒక రోజు తుడిచే దేవుడు వద్దన్నాడా? ఆ రోజే చేసుకోవాలా, ఆ రోజే బట్టలు ఉతుక్కోవాలి. ఆదివారమే చికెన్ తెచ్చుకొని తినాలి. మేము ఎన్ని రోజులైందో ఆదివారం చికెన్ తినక. ఒకప్పుడు ఒక సంఘానికి వెళ్ళేటప్పుడు ఆదివారం పద్దన్నే బిర్యానీ చేసి వీళ్ళకి ఒకరోజు చికెన్, ఒకరోజు మటన్, ఒకరోజు చేపల కూర అన్నీ వండి పెట్టి పోతాను. నేను మళ్ళీ పరిచర్య చేస్తాను. ఈరోజు భయం లేదు, మనం లేడమే నిర్లక్ష్యంగా లేచాం. చదవండి. వినకులను ఎందుకు వినలేకున్నారు అంటే ప్రేమించే దైవ సేవకురాలు దొరికింది కాబట్టి మేము వినం. మాకు భయం లేదు. ఎప్పుడు పోయినా ఏమనదు, ఎట్లా కూర్చున్నా ఏమనదు, ఎట్లా ఉన్నా ఏమనదు. హల్లెలూయా. చదవండి. బోధ నొన్నకుండాను మొండికి తిరిగిరి. ఏదంట? వినకుండాను. ఈ వాక్యం వినకోకుండా మొండికి తిరుగుతూ ఉంటారు. బోధ వినకోకుండా ఏం చేస్తున్నారు? మొండికి తిరుగుతాం. ఇట్లా ఎదిరించుకొని పోతారు. పోయేటప్పుడు వాక్యం విని ఏం చేస్తారు? మాకు కాదు ఎవరితోనో దేవుడు మాట్లాడింది అని ఆ బోధ వినకోకుండా ఆ బోధను పక్కన పెట్టి ఏం చేస్తున్నారు? లోకంలోకి వెళ్ళిపోతున్నారు. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను, మీరు నా మాట జాగ్రత్తగా విని. ఏం వినాలంట? ఆయన మాట ఆల్రెడీ ప్రార్థనలో ఆయన మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియు చేయక దాని ప్రతిష్ఠిత దినముగా ఎంచి విశ్రాంతి ఏ పట్టణపు గుమ్మంలో గుండా ఏ బరువును తీసుకొని పోకుండా మాట అంటాడు 27వ వచనంలో. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠితంగా ఎంచి ఆ దినమున బరువును మోసుకొనుచు యెరూషలేము గుమ్మంలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములను అగ్ని రగులబెట్టెదను. అది యెరూషలేము నగరులను కాల్చివేయును. దాన్ని ఆర్పుటకు ఎవరికి సాధ్యం కాకపోదు. దాన్ని ఆర్పేదానికి ఎవరికి కూడా సాధ్యం కాదంట. నా ఇష్టము,
ఆమె బోధిస్తుంది, ఆమె చెప్తా ఉంటుంది అని మాట్లాడుతాను. రాలేని ప్రార్థన పెడతారు, ఇంకో పెడతారు, ఇంకోసారి ప్రార్థనకు రామంటుంది. ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, ఈరోజు న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునే దానికన్నా న్యాయముగా సంపాదించుకోవడం ఎంతో మేలంట. హల్లెలూయా. ఈరోజు ప్రతిదీ కూడా మనము శరీరాలను ఆధారం చేసుకోకుండా దేవుణ్ణి ఆధారం చేసుకునే వారిగా ఉండాలంట. దేవుడి వాక్యాన్ని ఆధారం చేసుకునే వారిగా ఉండాలంట. దేవుణ్ణి కోపం తెప్పించే వారిగా ఉండకూడదంట. హల్లెలూయా. 18:28 వచనంలో అంటాడు, వారు నా ప్రాణము తీయవలని గుండా తప్పి ఉన్నారు, చేసిన మేలను ప్రతిగా చేయవలన వారి మీద కలగని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధి నిలిచి నేను వారి పశ్చిమగా మాట్లాడిన సంగతి జ్ఞాపకం చేసుకున్నాము. హల్లెలూయా. వారి కుమారులను క్షామమును అప్పగింపుము, ఖడ్గబలమును వారిని అప్పగింపుము, వారి భార్యలు పిల్లలు లేని వారే విధవరాండ్రవుదురుగాక. చాలా మంది ఏమైపోతున్నారంటే దేవుడు మాట వినకోకుండా, దేవునికి లోపడకోకుండా, విశ్రాంతి దినంలో దేవుని మందిరానికి వెళ్ళకోకుండా, శాపము దీవెన దేవుని మందిరంలో దేవుని వాక్యంలో ఉంటున్నాయి, దేవునికి లోపం కాకుండా ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు, పిల్లలు లేకోకుండా, భర్త లేకోకుండా ఏం చేస్తున్నారు, విధవరాలుగా ఉంటున్నారు. అది ఒక శాపం, గుర్తుపెట్టుకోండి. అది ఒక శాపం. దాని నుంచి దేవుడు మనల్ని విడిపించబడును గాక. అందుకే ఒక్క మాట చెప్పి ముగించుకుందాము. 18వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. ఎంతమంది దేవుని చేతిలో ఉన్నారు? రాత్రి సమయంలో చేతులు ఎత్తదే. హల్లెలూయా. 7 చేతులు ఎత్తుతారు. పరలోకంలో కూడా చేతులు ఎత్తారు. మీ పూజను మీరే పగలగొట్టుకుంటున్నారు. కుమ్మరోళ్ళకు తెలుస్తుంది ఆ మట్టిని ఎంత జిగటగా చెయ్యాలి. కుమ్మరోళ్ళకు తెలుస్తుంది ఆ పూజకు ఎన్నిసార్లు మనం తిప్పాలి, చెయ్యాలి. దాన్ని పోతా ఉంటే దాన్ని మళ్ళా కొట్టి మళ్ళా నిండుకుండగా చేసి దాన్ని మంచిగా వచ్చులాగున దాన్ని ఎన్నో విధాలుగా సహాయం చేసేవారిగా ఉంటారు. హల్లెలూయా. మీరు నా చేతిలో ఉన్నారు కనుక దాని పెళ్ళగిందుననియు మీ ఇష్టం. నేను చెప్పడం లేదు. ఆయన ఎప్పుడు పెళ్ళంగించాలంటే అప్పుడు పెళ్ళంగిస్తాడు, ఎప్పుడు విరగొట్టాలంటే అప్పుడు విరగొడతాడు, ఎప్పుడు నశింపజేయాలంటే అప్పుడు ఏదో ఒక జనమును గూర్చి గాని నేను చెప్పిన ఉండగా ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయను ఉద్దేశించిన కీడులను గీర్చి సంతాపపడదును. అందుకే మరి అది కట్టెదనయు నాటదనయు ఒక జనమును గూర్చిని గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఆ జనము నా మాట వినకోకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలు గూర్చి నేను మేలు చేయాలనుకుంటే మనల్ని చాలా మంది ఏం చేస్తున్నారు, కీడుకే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ మేలుకు ఎవరు కూడా ప్రాధాన్యత ఇవ్వరు. శ్మశానానికి భూములు ఇస్తున్నారు, అన్ని దానికి మసీదులకు ఇస్తున్నారు, గుళ్ళకి ఇస్తూ ఉన్నారు. దేవుని మందిరం ఆరాధించుకునే దానికి ఎవరు కూడా రాలేకున్నారు. ఈ రోజు ప్రతి పరిస్థితిని ప్రతి స్థితిని కూడా మార్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఈ జనులు ఎలా ఉన్నారంట, మాట వినకోకుండా ఉన్నారు, మొండికి తిరిగి ఉన్నారు. ఏం చేస్తున్నారంట, మాట వినకోకుండా మొండికి తిరిగి ఉన్నారు. వాళ్ళందరూ దేవుని వైపు తిరుగుదురుగా. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఈ వాక్యాన్ని 30 అంతలు 60 అంతలు 100 అంతలు దీవించునుగాక. నీతి న్యాయములు నరసరించి నడుచుకుందురుగాక. మన క్రియలు